పచ్చిగా ఉంటే నల్లగా అయిపోతాయి. పైకి ఉంటే కనుక బాగా ఎండి బాగా ఆ వరిని ఆరొద్ది కింద ఒకవేళ నీరు కన్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదు అంతేనా? ఇబ్బంది ఉండదు. ఇంకా రైతుకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ వర్షం పడినా కానీ వాటర్ డైరెక్ట్గా కిందికి వెళ్ళిపోద్ది, ఎన్ని మీద ఏమి ఉండదు కదండి. దానివల్ల కూడా ఎన్ని పాడవదు. ఐడియా బాగుంది, వాడాలి ఈసారి. ఓకే. చింతూరు మండలంలో ఈ విలేజ్ ఏంటండి ఇది? పోతనపల్లి విలేజ్లో ఈ విధంగా వరి కోసిన తర్వాత కట్టలు కట్టేసి వరి ఎండలు పైకి పెట్టారండి. దీనివల్ల వాటర్ అనేది పూర్తి స్థాయిలో వర్షం పడినా కిందికి వెళ్ళిపోద్ది. ఈ విధంగా వాళ్ళు ఉన్న తెలివితేటలు వాడారు. కాబట్టి ఎవరైనా రైతులా పెట్టుకుంటే కనుక నెక్స్ట్ వరి కట్టేసిన తర్వాత ఎండలు పైకి రావాలి, ఆ కింద ఉన్నది కోసిన తర్వాత కిందికి వెళ్ళాలి. అప్పుడు దీని యొక్క బాగుంది. ఈ విధంగా వరి అన్నది నాణ్యత పెరుగుద్ది, ధాన్యం గిట్టుబాటు రేటు వస్తుంది. వరి ఎప్పుడు క్వాలిటీ బాగుండే రేటు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చింతూరు మండలంలో పోతనపల్లి విలేజ్. ఓకే.